కౌన్సిల్‌లో కవిత కన్నీరు పెట్టుకుంది. ఆ కన్నీరు చూడంగానే ఏమనిపించింది? మీ మీద గూడా అలిగేషన్స్ చేసిందామె. మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. అంటే ఈ రాజకీయంగా వాడుకుంటుంది మమ్మల్ని అని చెప్పి అంటుంది. ఎట్లా చూడాలి? మేమా? ఆమెనా? రాజకీయంగానా? ఇంకా మా ముఖ్యమంత్రి గారు తన సొంత ఇంటి ఆడపడుచునే గౌరవిస్తలేడు. సొంత చెల్లెలికి న్యాయం చేయనోడు ఇంకెవరికి చేస్తారు? సొంత బిడ్డకి న్యాయం చేయనోడు ఇంకెవరికి చేస్తారని మా ముఖ్యమంత్రి గారు సానుభూతి తెలియజేసింది గానీ, ఆమెతోని రాజకీయం ఎక్కడా చేయలేదు. రాజకీయం చేసాల్సినటువంటి సందర్భాలు, అవసరాలు గూడా పెద్దగా అవసరం లేదు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల కలహాలతోని బయటికొచ్చి నిన్న అసలు కౌన్సిల్ మీటింగ్ సమ్మక్క సారక్క గురించి విస్తృతంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉండే. ఆ సమయంలో ఈమె పోయి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్న, మీ అనుమతితోని మీరిచ్చినటువంటి దీనికి అని కన్నీటి పర్వంతమైంది. సరే, ఒక ఆడపిల్ల ఏడ్చింది, గౌరవిద్దాం. ఆడపిల్ల మనస్తత్వం మెత్తగా ఉంటది, గౌరవిద్దాం. సరే, అక్కడ వరకు మాత్రం వదిలేసాం. రాజకీయాలలోకొస్తే కవిత గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది. తన తండ్రితో పాటు పదవిలో ఉన్నది. ఎమ్మెల్సీగా చేసింది. ఆ తర్వాత అంతకుముందు ఎంపీగా చేసింది. తర్వాత సింగరేణి కార్మికుల దానికి అధ్యక్షురాలుగా ఉన్నది. ఇలా రకరకాల పదవులను అనుభవించింది. ఎన్ని పదవులను అనుభవించిందనేది పక్కన పెడితే, ఈరోజు మాట్లాడేటువంటి మాటలకి ఆమె గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి తప్పు చేస్తున్నా, వాళ్ళ అన్న తప్పు చేస్తున్నా, వాళ్ళ బావ తప్పు చేస్తున్నా, ఇంకోడు సంతోష్ రావు అనేటోడు చేస్తున్నా, హరీష్ రావు చేస్తున్నా, ఎవ్వరు చేసినా తను ఇదే గళాన్ని ముందే వచ్చి ఒకవేళ జనాలకు వినిపించింటే, ఇదే బాధ వ్యక్తపరిచింటే, నువ్వు అధికారంలో ఉంటివి, నీకు అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం అన్నీ ఉంటుండే. ఆ రోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడింటే ఎవరు కూడా అరే నిజంగా అధికారంలో ఉన్న తండ్రిని వదిలేసి ప్రజల కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం, నీ ఆత్మగౌరవంకి వచ్చిన అంటున్నావు కానీ ప్రజల ఆత్మగౌరవంకి వచ్చిన అంటలేవు నువ్వు. నీ ఆత్మగౌరవం కాకుండా తెలంగాణ ప్రజలు కొట్లాడుకొని తెచ్చుకొని 1200 మంది శవాల మీద వాళ్ళ ఆయన పేలాలేరుకొని కూర్చొని గద్దె మీద కూర్చున్నటువంటి కుటుంబ సభ్యులు, అధికారం ఉన్నన్ని రోజులు కన్నుమిన్ను కనబడలేదు, అధికారం ఉన్నన్ని రోజులు ఏ మహిళ కనబడలేదు, అధికారం ఉన్నన్ని రోజులు ఎవ్వరి బాధలు కనబడలేదు. మరి ఆ రోజే నువ్వు బయటకు వచ్చినంటే గిట ఈ సానుభూతి డబల్ రెట్టింపు అవుతుండే. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కవితనే ఈరోజు ముఖ్యమంత్రి అవుతుండే. ఒకవేళ ఆస్తుల పంచాయతీ కాదు ఇది, ఆత్మగౌరవ పంచాయతీ అంటారు. మీరేమో ఆస్తుల పంచాయతీ అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. సో అందుకనే కవిత ఏమంటుంది? మమ్మల్ని వాడుకుంటుంది రాజకీయంగా అని చెప్పి కవిత మాట్లాడుతుంది. దాంట్లో మేము వాడుకోవడం ఏముంది? వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఇప్పుడు పొంతన లేకుండా పోయింది. కవిత మాటలకి, హరీష్ రావు మాటలకి, కేటీఆర్ మాటలకి, హరీష్ రావు మాటలకి పొంతన లేకుండా పోయింది. సంతోష్ రావు అనేటోడు ఎక్కడ గైబైపోయిండో తెలియదు. తండ్రిని ఫామ్ హౌస్లో పడబెట్టిండ్రు. అల్లుడు కొడుకు ఇద్దరు కలిసి రాజ్యం వెళ్తున్నాడు. ఈ రాజకీయ పరిణామాల్లో కవిత పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తు కోల్పోతుందేమో అని భయంతో బయటకు వచ్చి ఉండొచ్చు. లేదా తండ్రినే వీళ్ళిద్దరి నోట్ల మనుబోయ్య కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు నా తుంప తెంపేటట్టున్నారు, నా దండ తెంపేటట్టున్నారు, నాకు ఫామ్ హౌస్లో బందికానాల్ని చేసిండ్రు ఈ ముగ్గురు కలిసి అని బిడ్డకి ఎక్కడన్నా సైడ్ డైరెక్షన్ ఇచ్చేసి వాంటెడ్లో ఆయనే పంపించిండొచ్చు కదా. ఒకవేళ నిజంగానే ఇంత వ్యతిరేకంగా ఉంటే కేసీఆర్ ఇప్పటిదాకా ఆమె స్టేట్మెంట్ల మీద ఒక్కటన్నా మొన్న వచ్చి బయటకు వచ్చి తోలు తీస్తాడు. ఎవరు తోలు తీస్తాడు? కవిత తోలు తీస్తా అన్నాడా? మా ప్రభుత్వం తోలు తీస్తా అన్నాడా? మా నాయకుల తోలు తీస్తా అన్నాడా? ఇండైరెక్ట్లీ మనకు రెండో యాంగిల్ కూడా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ కవిత తోలు తీస్తా అన్నాడేమో అనేది నాకు డౌట్. ఒకవేళ అట్లా తోలు తీస్తా అనకపోయినట్టే గట కేసీఆర్ డైరెక్షన్లోనే కవిత నడుస్తున్నది అనుకోవచ్చు కదా. ఎందుకంటే కొంతమంది ఏమో రేవంత్ డైరెక్షన్ లో కవిత నడుస్తుంది, రేవంత్ చెప్పినట్టు వింటోంది అనేది ప్రచారం కూడా ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? సరే నేనంట నువ్వు అన్న మాటకు నేను ఏకీభవిస్తా. అట్లాంటప్పుడు కేటీఆర్ మాట్లాడాలి ఈ మాట, హరీష్ రావు మాట్లాడాలి, కేసీఆర్ మాట్లాడాలి. వాళ్ళ నోట్ల నుంచి మేము మాట్లాడిన ఒక్క మాటకు కూడా సమాధానం బయటకు వస్తలేదు. వాళ్ళు అనాలి కదా. బయట వాళ్ళు 196 మాట్లాడతారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కవిత నడుస్తున్నది, మా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తుంది, మా కుటుంబాన్ని రోడ్లకి ఈడ్చింది, మేము చేసినటువంటి 10 ఏళ్ల పరిపాలనని బయటికి రాజకీయం చేస్తున్నది ఈమె వచ్చి అని వాళ్ళు ఎందుకు అంటలేరు? మరి బీఆర్ఎస్ మహిళా లీడర్లు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. గొంగిడి సునీత, తులా ఉమా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, ఎవరి మెప్పు కోసం మీరు పనిచేస్తున్నారు మాకు తెలియదా, రేవంత్ వెనకాల ఉన్నాడు అని చెప్పి ఇండైరెక్ట్ మాట్లాడుతున్నారు. సొంత తండ్రిని వదిలేసి రేవంత్ మెప్పు కోసం పనిచేస్తున్నదంటే ఏ గాడిది కొడుకన్నా నమ్ముతాడా ప్రపంచంలో? సొంత తండ్రి కవితని రాంగ్ డైరెక్షన్లో పంపిస్తాడని నేను అనుకోను. ఆయన వేసిన బాణమే అని నేను అనుకుంటున్నాను. 100% ఇది బీఆర్ఎస్ కథమైపోతుంది. ఎప్పుడో ఒక రోజు దాన్ని బొంద పెడతారు అల్లుడు కొడుకు కలిసి. అక్కడ ఒక సంతోష్ రావు అనేటోడు, ఆయన కీ ఇస్తే ఆడేటోడు కేసీఆర్. ఆయన ఎట్లా చెప్తే అట్లా మొత్తం కంప్యూటర్ ఆపరేటర్ సంతోష్ రావు. కాబట్టి వీళ్ళందరూ ముగ్గురు కలిసి నా దుంపది ఇండైరెక్ట్లీ
ఇంటర్నల్గా ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అనుకోవచ్చు. ఈ కొంగడి సునీతకి ఏం తెలుస్తుంది, ఈ కథ ఏం తెలుస్తుంది, వాళ్ళు మహిళా నాయకురాళ్ళు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడితే ఏదో హైప్ క్రియేట్ అవుతుంది, మీడియా ముంగల ఏదో మేము జవాబు చెప్పినట్లు కనబడుతుంది. అసలు జవాబు చెప్తలేరు, వీళ్ళందరూ జవాబు చెప్పుడు కాదు, అసలు జవాబు చెప్పాలి కదా. ఒకవేళ కేసీఆర్ నడిపిస్తుండొచ్చు అనుకుందాం, కానీ ఇంత ఎమోషనల్ అవ్వరు కదా కౌన్సిల్లో. చాలా ఎమోషనల్ అయింది ఆమె, ఇప్పుడు ఉద్యమం నాటి ఆమెని తెలంగాణ రోజులు గుర్తు ప్రజలు ఏ తెచ్చుకుంది. రకంగా ఆదరించాలి నాకు చెప్పు. ఏ ఒక్కటన్నా యాంగిల్ తీసుకుంటే ఏ రకంగా ఆదరిస్తారు చెప్పు. ఇది ఒక ఉద్వేషపూరిక, అది ఏమంటారు, సెంటిమెంట్ తోని కొట్టే రకంగా చేస్తేనే ఏదన్నా తెలంగాణ ప్రజలు నిజంగానే అమాయకులు కాబట్టి మళ్ళొకసారి ఏమన్నా నమ్మి ఈ ఏడుపులను కూడా మీరు దొంగ ఏడుపులేని అంటురా? 100% ఎందుకు నమ్మట్లేదు కవితను ఎందుకు ఎట్లా ఏ యాంగిల్. నేను ఇందాక ఒక మాట చెప్పిన, ఆమె ఏమన్నది, నిన్న మొన్న వచ్చినటువంటి సమస్య కాదు, డే 1 నుంచి 10 ఏళ్లుగా నన్ను తొక్కేస్తున్నారు, నాకు ఏడ బుంగల పండియలేదు, ఏది కూడా అడగలేదు, ఏది కూడా సంపాదించుకొని ఇయ్యలేదు అన్నది ఒక మాట. ఆమె ఇండైరెక్ట్లీ ఏమన్నది, నన్ను సంపాదించుకొని ఇయ్యలేదు అన్నది. ఒక్కవేళ నిజంగా నీ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ సంపాదించుకొని ఇయ్యలేదు, నిన్ను దగ్గర రానియలేదు, నిన్ను తొక్కి పడేసండి అనుకుంది, అప్పుడే బయటికి రావాలి కదా. గత 10 ఏళ్ళు ఎందుకు ఇన్ని రోజులు ఓపికతో ఉన్నది కవిత? అధికారం ఉన్నన్ని రోజులు ఒక లెక్క, అధికారం పోయినాక ఇంకొక లెక్కన. అధికారం ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నవే అన్ని. ఈ మాటలు ఏవైతే ఇప్పుడు మీ నాయన మీద ఆరోపణలు చేస్తున్నావు, గతంలో మా అందరి మీద ఆరోపణలు చేసినావు నువ్వు, కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీల మీద అందరి మీద ఆరోపణలు చేసినావు. అప్పుడు ఒకవేళ నీకు వాళ్ళు సైడ్ ట్రాక్ చేస్తుంటే ఎందుకు ఇవన్నీ ఆరోపణలు చేసినావు? నేను కొట్లాడినే అంటున్నావు, సరే నువ్వు నీ పదవి కోసం కొట్లాడిండొచ్చు, ఏమైనా చేసిండొచ్చు, కానీ ప్రజల కోసం నువ్వు ఎక్కడైనా గళం ఇప్పినావు. నేను 2-3 ఉదాహరణలు చెప్తా. సింగరేణి కాలనీలో 5 ఏళ్ల ఆడపిల్లకి మానభంగం చేసి చంపేస్తే, డ్రగ్స్ తీసుకొని చంపేసినటువంటి దుర్మార్గుని మీద రాష్ట్రం మొత్తం గళమెత్తింది. 3 రోజులు అక్కడనే మేము కాంగ్రెస్ పార్టీ నాయకులే కానివ్వండి, వివిధ మహిళా సంఘాల నాయకులే కానీ అందరు పోయి ఆడ కూర్చున్నారు. కవిత ఎందుకు రాలేదు ఆ రోజు నాకు బాగా గుర్తున్నది. ఆమె ఒక బిర్యానీ సెంటర్ని, అంటే ఒక రెస్టారెంట్ని ఇనాగరేషన్ చేసి బిర్యానీ బాగుందని స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. ఆ పిల్లి ఇక్కడ చచ్చిపోతే నువ్వు బిర్యానీ స్టేట్మెంట్ ఇచ్చినావు. మూడోది అడుగుతా నేను, ఎమ్మెల్సీ ఉండరా ఎంపీ ఉండరా కవిత గారు? రెండిట్లో ఏదో ఒక పదవి ఉంటుంటది. ఎంపీగా సెకండ్ టర్మే. సింగరేణి ఇష్యూ రేవంత్ అన్న పీసీసీ అయినప్పుడు కదా అది, కాబట్టి ఆమె 100% ఎమ్మెల్సీగా ఉందో ఏదో ఉండొచ్చు సంథింగ్. ఎంపీగా ఉన్నప్పుడు అయితే కాదనుకుంటా నేను. రెండోది ఐఐటి విద్యార్థినులు, ఎక్కడది బాసర ఐఐటి విద్యార్థినులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి, ఇదే మా విద్యాశాఖ మంత్రి, ఆనాటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గీతదానికి కంప్లైంట్లు చేయకండి నాకు అని మాట్లాడింది. ఆడపిల్లల ఇష్యూ లోపల బాత్రూమ్లు టాయిలెట్లు చక్కగా లేక, భోజనాలలో పురుగులు వచ్చి వాళ్ళకి హాస్టల్లో ఇబ్బంది అయ్యి రకరకాలుగా బాధపడి ఎన్నో రోజులు వాననక వాళ్ళు వచ్చి బయట కూర్చొని ధర్నాలు చేస్తే ఆ రోజు ఆడపిల్లలు యాదరాలు. నీకు ఈరోజు ఎంత బాధ అవుతుందో ఈ గుండెలల్లా. మరి తెలంగాణ ఇచ్చినటువంటి ప్రజలుగా, తెలంగాణలో మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలు వాళ్ళ అష్ట కష్టాలు పడుతుంటే వాళ్ళ బాధ కానీ వాళ్ళ కష్టాలు కానీ నీ అని ఎందుకు బయటికి రాలేవు నువ్వు? ఇంటర్ విద్యార్థులు ఆడపిల్లలు, అందులో కూడా ఆడపిల్లలు ఎంతోమంది బంగ్లాల మీదకి వెళ్ళి దూకి చచ్చిపోయారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. మీ అన్న మీ నాయన చేసిన పాపాలకి ఇంటర్ విద్యార్థులు చచ్చిపోయారు. ఆ రోజు ఏ రోజన్నా సరే నువ్వు నీ పర్సనల్ ఇష్యూ కాకుండా ప్రజా సమస్యల మీద ఈ రోజు ఎట్లా నేను గళమెప్తున్నానో ఆ రోజు నీకు ఇప్పితే ఎవరు అడ్డం పడుతుర్రు చెప్పు? ఇప్పుడు అధికారం పోయినప్పుడే వాళ్ళు నీకు ఇన్ని మాటలంటే ఏమంటలేదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే డెఫినెట్గా ప్రజాబలం నీకు వస్తుండే, అందరు ఆదరిస్తుండ్రు కదా. ఆర్టీసీ ఉద్యోగస్తులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తుంటే మన ట్యాంక్ బండ్ దగ్గర పోలీసు వాళ్ళు వాళ్ళకి బ్యారిగేడ్లు పెట్టి ముళ్ళ కంచెలు వేసి వాళ్ళ బట్టలు చీరలు కూడా పీకి పట్టి గుంజి లాగి రోడ్ల మీద రక్తాలు వచ్చేటట్టు కొట్టినటువంటి దృశ్యాల్ని మనం టీవీ ఛానళ్ళలో చూసినాం. మరి అప్పుడు కూడా నీ మనసు కరగలేదు? ఆ రోజు నీకు సున్నితమైన మనసు, ఆత్మగౌరవమో గుర్తు రాలేదా? నేను ఇవన్నీ ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తా, ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నా. చెప్తుంది తెలంగాణ ప్రజలకు, నేనేం చేసినా, నేను 10 ఏళ్లలో నేను ఏం కోల్పోయిన తెలంగాణ ప్రజలు అనేది నీకు తెలియదా? ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? నువ్వు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నావు కదా. హరీష్ రావు చేసిన పాపాలన్నీ చెప్తున్నావు, కేటీఆర్ చేసినవి చెప్తున్నావు, సంతోష్ రావు చెప్తున్నావు, కూకట్పల్లి ఎమ్మెల్యే చెప్తున్నావు, పొట్టోడు జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నావు, లేకపోతే మల్లారెడ్డి, ఇంతమంది చెప్తున్నావు. నీ విషయం చెప్తలేవు. నేను కూడా నేను నమ్మను. సంపాదించుకోలేదు, ఏం పనులు చేసుకోనియలేదని చెప్తున్నది కదా ఆమె, చెప్తుంది కదా. ఈ నుంచి దగ్గర అవుతుంది, ఈయనే ఉంటది కదా, రోడ్ నెంబర్ 10లో ఉంటది కదా కవిత ఇల్లు. అందులోనే ఉంటుందా, వేరింట్లో ఉంటున్నది. అది 150 కోట్లతో కట్టినరాని ఆ రోజు వచ్చినటువంటి అందరూ తెర మీదకి వచ్చినటువంటి విషయం. 150 కోట్ల ఏడు నుంచి వచ్చినాయి? ఎంపీగా సంపాదించినవా, ఎమ్మెల్సీగా సంపాదించినవా, లేకపోతే జాగృతిలో సంపాదించినవా, బీఆర్ఎస్లో సంపాదించినవా, టీఆర్ఎస్లో సంపాదించినవా? ఎట్లా సంపాదించినవు? బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ ఉందా లేదా నీకు?
ఇప్పుడు మరి ఈ ఏడికెళ్ళి ఈ వచ్చినాయి బుర్జ్ ఖలీఫా ఫ్లాట్ అనేది అసలు ఎవిడెన్స్ లేకుండా మీరు గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మాట్లాడారు, కానీ ఎక్కడ ఏ ఫోటోలు ఎక్కడ ఏం ఎట్లా కనపడలేదు వస్తాయి మనకి. ఫోటోలు వస్తాయి? ఆ, దుబాయ్లలో కొన్ని ఆ, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉమ్, అవన్నీ బయట పెడతారా? నా పేరు మీద ఉన్న ఇల్లు నువ్వు బయట పెట్టంటే బయట పెడతావా? ఉమ్, అందరికి తెలిసిన నగ్న సత్యం అది. ఉమ్. అందరికి తెలిసిన నగ్న ఇప్పుడు సత్యం పార్టీ అది. కొత్త వ్యక్తిగా బయటికి వెళ్తున్న శక్తిగా మళ్ళీ ఇదే చట్టసభల్లోకి వస్తా పార్టీ పెట్టబోతున్నాను ఎవరు ఇండైరెక్ట్ గా కాదనలేదు. చెప్పింది ఆమె. ఎట్లా ఎవరు ఎట్లా చూడాలి? కాదనలేదు. పెట్టు ప్రజలకు, ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలని అది ఇస్తారు కదా. ఉమ్, తినబోతు రుచి చూడడం ఎందుకు, ప్రజలు ఏ తీర్పు ఇస్తారు అనేది వెయిట్ అండ్ సీ. ప్రతి ఒక్కళ్ళు నిన్న తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ అనుకుంటారు ఏమన్నా డ్రామాలు చేస్తుందా అంటున్నారు. ఉమ్, ఏమన్నా డ్రామాలు చేస్తుందా అంటున్నారు. ఉమ్, నేను సానుభూతి చూపిస్తా, 100% మహిళగా సానుభూతి చూపిస్తా. మహిళగా రాజకీయంగా ఎదగాలని అందరికీ ఉంటుంది. అందులో భాగంగా కవిత కూడా ఉమ్, ఆ ఆ అన్న ఆడిన కొంచెం ఉద్యమంలో పోరాటం చేసింది, అన్ని చేసింది. ఉమ్, నేను కాదన్నికి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా జాగృతి సంస్థ ద్వారా ఉమ్, తెలంగాణ బతుకమ్మ చీరలు ఎందుకు ఇచ్చారు ఓకే. అది చెప్పాలి నాకు. ఉమ్, ప్రభుత్వానికి జాగృతికి ఏం సంబంధం ఆ రోజు? ఉమ్, బతుకమ్మ చీరలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉమ్, జాగృతి సంస్థ నుంచి ఇస్తారా? ఓకే. ఎందుకు ఇస్తారు? ఏం సంబంధం ప్రభుత్వానికి జాగృతికి? అప్పుడు అడిగే అద్దు లేదు. మాట్లాడడానికి ఎవరికైనా అవకాశం ఇచ్చారా? ఎట్లా ఇచ్చింది చెప్పు? 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు జాగృతి సంస్థ ద్వారా విడుదలైనాయి వాటికి చీరలకి. ఎన్ని 100 కోట్లు నొక్కేసిండ్రు, ఎన్ని 1000 కోట్లు నొక్కేసిండ్రు. గత బతుకమ్మ మొదలుపెట్టినప్పుడు చీరలు ఇచ్చినప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు మీరు ఏమేమి చేసినారు ఎవరికి తెలుసు చెప్పు? ఉమ్. ఎన్ని ఆధారాలు దొరుకుతాయి? అన్ని రాజకీయ పార్టీ పెట్టాలంటే ఆషామాషి విషయం కాదు కదా. కాదు, మరి ఎట్లా చాలా వస్తాయి? చాలా డబ్బులతో నేనేం కూడిన విషయం ఇది. సంపాదించుకోలేదు అన్నదామె. సో నాకే అవకాశం ఇవ్వలేదు పార్టీ వాళ్ళని. పెట్టేంత అంత స్టామినా ఆ సత్తా కవితకు ఉందనుకోవచ్చా? డబ్బు స్టామినా అయితే డెఫినెట్గా ఉంటుంది. ఏ స్టామినా లేకున్నా ఈరోజు డబ్బు అనేది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి దానికి 100% స్టామినా ఉంది అనుకుంటా. వెనకాల కేసీఆరే ఉన్నాడు అని నేనైతే అనుకుంటా దీని వెనకాల. ఓకే. ఎందుకంటే ఈ రకంగా బదలామైపోయినా బిడ్డ రూపంలో బయటికి రావాలనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు అనేది నేను నా సొంతంగా ఆలోచించేది. ఇది ఎవరో చెప్పిందో లేకపోతే నేను ఊహించుకున్నటువంటి విషయం. నాకు ఇవన్నీ చూస్తుంటే వ్యవహారాలు కనిపిస్తున్నాయి. కవిత 100% తండ్రి చేతిలో నుంచి బయటకు వచ్చి వదిలినటువంటి బాణం ఆమె. బీఆర్ఎస్ లో కొంతమంది టీం ఏమంటారు అంటే బీఆర్ఎస్ లో కవితని బయటకు గుంజితే బీఆర్ఎస్ బలహీన పడిపోద్ది, కవిత ద్వారా మానసికంగా ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ ని విచ్ఛిన్నం చేయడంలో కవిత సక్సెస్ అవుతుంది, అందుకనే కవితని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. శాతకాక సీతారామ అన్నాడంట, మీ బిడ్డ మీ బంగారం మంచిదైతే అవసరం ఎట్ట తిడతావు నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు మీ బిడ్డని నువ్వు నీ అదుపులో పెట్టుకున్నావా? నీ అదుపులో పెట్టుకోకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నదా? నీ బిడ్డ నువ్వు వేసిన బాణంతో మాట్లాడుతున్నదా? ఫస్ట్ అవి తెలుసుకోండి అమ్మా. మీరు ఎవరు కాంగ్రెస్ మీద ఎందుకు ఏడుస్తారు? ఫస్ట్ పోయి ఫామ్ హౌస్లో కేసీఆర్ని అడగండి, నీ బిడ్డ ఇన్ని మాట్లాడుతున్నా నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేవు అని కేసీఆర్ని అడుగుండి, కేటీఆర్ని అడుగుండి, హరీష్ రావుని అడుగుండి. ఈ ముగ్గురు సాక్ష్యాలు ప్రథమం కదా. ఈరోజు కవిత సాక్ష్యమే ఎవిడెన్స్ వాళ్ళు చేసిన దోపిడీకి. ఈరోజు కవిత ఎందుకు వచ్చి బయటికి మాట్లాడుతున్నది అనేది ఈ కుటుంబ సభ్యులు ఎవిడెన్స్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ అమ్మ శోభమ్మ దగ్గర పోయి మాట్లాడమనండి, లేకపోతే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు దగ్గర పోయి మాట్లాడమనండి. ఆమె వెళ్ళబుచ్చుతున్నటువంటి బాధ ఆవేదనకి కారణం ఎవరు, వెనకాల ఉన్నది ఎవరు అనేది వాళ్ళని అడగండి. టోటల్ ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చివరిగా చెప్పండి? ఏమనిపిస్తలేదు. ఎవ్వరికి అర్థం కానటువంటి కన్ఫ్యూజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ నాలాంటి వాళ్ళు ఎవరున్నారు ఆమె వెనకాల ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడా? కేసీఆర్ ఉన్నాడా? ఎవరు ఇప్పుడు మా పార్టీకి ఆమెకి ఏం సంబంధం? ఎవరు లేని అంత డేర్ గా మాట్లాడదు అట్లాంటి స్టేట్మెంట్. నేను చెప్తున్నా 100% కేసీఆరే చేపిస్తున్నాడు అనుకుంటా. అది మునిగిపోయే పార్టీలాగా కనబడుతున్నది. నువ్వు కొత్త రాగం ఎత్తుకో, మళ్ళీ ఎట్లనన్నా మళ్ళీ ఒకసారి దోపిడీ చేద్దాం తండ్రి, నేను వెనకాల ఫామ్ హౌస్ లో కూర్చొని నీకు డైరెక్షన్స్ ఇస్తా, నువ్వు చెయ్యి అని తండ్రినే నేర్పించి పంపిస్తున్నాడేమో అనేది నాకున్నటువంటి భరోసా. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆమెను బయటికి ఇట్లా తీసుకొని వచ్చి మాట్లాడిస్తున్నాడు అంటే కుటుంబ సభ్యులు ఎందుకని మాట్లాడతలేరు? ఇది ఒక్కటే కావాలి నాకు ఆన్సర్. ఆమె బండారం అంతా బయట పెడుతున్నారు, ఒక్కళ్ళు ఎందుకు నోరు మెదుపుతలేరు? వాళ్ళందరు బండారాలు బయట పెడుతున్నారు. ఇది ఒక్క ఆధారం దొరికితే అన్నీ దొరుకుతాయి. రేవంత్ మాకు అనవసరంగా మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? బీజేపీ వాళ్ళకి ఎందుకు అంటలేరు? కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు అంటున్నారు? మరి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా వెనకాల కథా కార్ఖానా. మరి మమ్మల్ని ఎందుకు అంటారు? మేము అధికారంలో ఉన్నాం, మాకు కవిత ఏం అవసరం ఉన్నది? ఇప్పుడు పోనీ ప్రతిపక్షాలు ఉన్నాం, ఆమెను గుంజుకొని మేము కూడా పార్టీ బలంగా చేసుకుందామన్న ఆలోచనలు మాకు లేవు కదా. మరి ఆల్రెడీ బలంగా ఉన్నాం. మేము బలంగా ఉన్న పార్టీకి ఇంకొకళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు, వాళ్ళు చేసినటువంటి స్కామ్లు మళ్ళీ తీసుకొచ్చి మేము బురదను మా పార్టీలో రుద్దుకుంటామా? మేము కేసీఆర్ ని రేవంత్ రెడ్డి ఉరి తీయాలి, ఈ జల దోపిడీలో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది, ఉరి తీసిన తప్పలేదని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కవిత కూడా 2 సార్లు రేవంత్ రెడ్డిని ఉరి తీయాలి,
నా తండ్రిని ఎట్లా అంటాడు అని చెప్పి జాతిపితని ఎట్లా అంటాడు అని చెప్పి కవిత మాట్లాడి జాతిపితనా? తెలంగాణ ఎవరికి జాతిపిత. జాతిపిత? ఎవరికి ఆ జాతిపిత? జాతిపిత అని వాళ్ళ ఇంటికి ఉండొచ్చు, తెలంగాణ ప్రజలకు కాదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఆయన ఇడ్లీ తినో లేకపోతే గ్లూకోజ్ ఎక్కిస్తూనే తెలంగాణ రాలే. 1200 మంది ఆత్మ బలిదానం వాళ్ళు. తెలంగాణకి ప్రథములు వాళ్ళు. 1200 మంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలకు అందరి ఆకాశంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ 1200 మంది తెలంగాణ త్యాగశీలు. ఆ 1200 మంది క్రెడిట్ ఇది తెలంగాణ రావడం అనేది. కానీ వాళ్ళకు కేసీఆర్ ఇంట్లో ఎవరు చచ్చిపోయినారు చెప్పు నాకు? త్యాగం అంటారు. కేసీఆర్ 24 గంటలు కూడా కనీసం నిరాహార దీక్ష చేయకుండా ఇడ్లీ తిన్న విషయం మనకు తెలియదా? సాక్ష్యాలతో సహా ఎంతోమంది మీడియా ముంగలు వచ్చి మాట్లాడారు కదా. ఇవన్నీ అబద్ధమైనటువంటి మాటలు. తెలంగాణ జాతి పిత కాదు, తెలంగాణ బూడిది పిత కాదు. కానీ కేసీఆర్ కొట్లాడల్లో భాగస్వామ్యం, కానీ కేసీఆర్ కొట్లాడితే తెలంగాణ రాలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, అదే నీకు వ్యక్తిగతంగా గౌరవిస్తాం, పెద్ద మనిషిగా గౌరవిస్తాం, పోరాటంలో ఉన్నందుకు గౌరవిస్తాం. మొత్తం నాదే అంటే మేము ఎవరం కూడా గౌరవించము, ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చెయ్యము. నీలాంటి కేసీఆర్ అట్లాంటి వాళ్ళు ఇంకో 100 మంది దిగొచ్చినా కూడా తెలంగాణ రాకుంటుండే కాంగ్రెస్ ఇయ్యకపోతే. ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న బీజేపీ ఇస్తుండేనా ఈ జీవితంలో, ఈ జీవిత కాలంలో? ఇంకా 100 సంవత్సరాలైనా రాకుంటుండే. తెలంగాణకి ఇయ్యాలని తలుచుకున్నా ఆంధ్రప్రదేశ్లో కోల్పోయినా 1200 మంది చచ్చిపోయిననే బాధతో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఈ క్రెడిట్ కాంగ్రెస్ది. స్వయాన కేసీఆరే చెప్పిండు కదా, రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. తండ్రి సాక్ష్యం కాదా? చెప్పండి నాకు. అన్నిటికన్నా ముఖ్యం రేవంత్ రెడ్డిని ఎందుకు ఉరి తీయాలమ్మా? మీరు చేసిన అప్పులు, మీరందరు కుటుంబ సభ్యులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నందుక ఉరి తీయాలి. మీరు కాళేశ్వరం, నువ్వు అన్నావు కదా, కాళేశ్వరం గురించి చెప్పింది ఆమె, కృష్ణా జిల్లాల గురించి చెప్పింది. ఈ 2 జిల్లాల్లో 1,80,000 కోట్లు మొత్తం నాశనం చేసానని చెప్పింది. మరి నువ్వు దీన్ని ఆపకపోవడం, నువ్వు ఆ పార్టీలో ఉండి అన్నీ తెలిసి ఆపకపోవటం పాపం నీది కాదా? తెలంగాణ ప్రజల సొమ్ముని దోపిడీ చేసే లోపల నీది భాగస్వామ్యం కాదా? నువ్వు తినలేదంటున్నావు, ఒక నిమిషం కోసం తినలేదే అనుకుందాం, కానీ చూస్తూ భరించడం కూడా తప్పు చేసుడు, చూస్తూ భరించడం కూడా తప్పు కన్నా పెద్ద నేరం కదా. మరి నువ్వు ఎందుకు భరించినావు అక్కడ? అంటే నీకు రాజకీయ లబ్ధి కోసం ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలో వెనకాల ఏముంది? నేను కూడా శక్తిగా ఎదుగుతా, నేను కూడా రాజకీయ నాయకురాలు అవుతా అంటున్నది. కానీ తొక్కేయబడ్డ నేను ఒక ఆడపిల్లగా తొక్కేయబడ్డాను ఆమె అంటలేదు. నేను రాజకీయ నాయకురాలే అంటుంది. అనాలే బరాబర్, నేను అనడానికి ఎవరు అవ్వడం లేదు, ఇది ప్రజాస్వామ్యం. కానీ ఆమెకు రాజకీయ ఇనిషియేటివ్తోని, ఇంటెన్సివ్తోని వచ్చినటువంటి వ్యక్తి తను. నిజంగానే తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం అన్నా ఆమెకు సోయి ఉండి, గౌరవం ఉండి, ప్రేమించే మనస్తత్వం ఉండి, నీ ఆత్మగౌరవం ఎట్లనో 4 కోట్ల మంది ఆత్మగౌరవం కూడా అట్లనే అనుకొని నిజంగా ఊహించుకుంటే ఆ రోజే వచ్చి బయటికి స్టోరీలు చెప్తుండే. రేవంత్ రెడ్డిని ఉరి తీయడం కాదు, బరాబర్ తెలంగాణ ప్రజలకి దొంగతనం చేసినోనికి జైలు శిక్ష అవుతుంది, తప్పుడు పనులు చేసినోనికి ఎవరో ఒకరు శిక్ష ఇస్తారు. కానీ 4 కోట్ల మంది ప్రజల కన్నీటికి కారణమయ్యి 2 ఉమ్మడి జిల్లాలను నాశనం చేసి నీళ్లు లేకుండా పక్క రాష్ట్రానికి దోపిడీ చేసి ఇచ్చినోనికి ఉరి తీయాలని బరాబర్ అంటారు. తెలంగాణ ప్రజలకు మోసం చేయడం ఇది ఎంత పెద్ద నేరం చెప్పు? మా నీళ్ళని ఇంకొకరికి దోచిపెట్టడం అనేది నేరం, ద్రోహం కాదా అది? సో ఇలాంటివన్నీ మాటలన్నీ మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యొద్దు. మేము క్లియర్ కట్గా ఉన్నాము. మీరు వచ్చి అసెంబ్లీలో కూర్చోండి, మాట్లాడండి, ప్రశ్నించండి అని అంటే మేము బైకాట్ చేస్తామంటే ఎందుకు బైకాట్ చేస్తారు? మీ చెల్లెలు మాట్లాడలే నిన్న? మైక్ ఇస్తలేరంట కదా, అందుకనే బైకాట్ చేశారు. చెల్లెలు నిన్న మైక్ తీసుకొని మాట్లాడలే, పర్మిషన్ తీసుకొని మాట్లాడినది. మా స్పీకర్ గారు క్లియర్గా చెప్పిండ్రు, సీఎం గారిని టార్గెట్ చేసి సీఎం గారిని తిడతాము అంటే మైక్ ఇయ్యను, సబ్జెక్ట్ మాట్లాడితే మైక్ ఇస్తా అన్నాడు. మీరు సబ్జెక్ట్ ఇచ్చిపెట్టి సీఎం మీద ఎందుకు పోతున్నారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ కదా. నీళ్ళ మీదే మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు వారం రోజులు కూడా 24 hours పెడతా అన్నాడు కదా. అసెంబ్లీ మీకు పూర్తిగా అనుమతిస్తామని చెప్పారు, పీపీటీలో పూర్తిగా క్లియర్గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ప్రతిపక్ష హోదాలో వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు మా నాయకులు, మా ఎమ్మెల్యేలు అందరికి కూడా చెప్తున్నా నేను, మంత్రులకి వారి గౌరవం వాళ్ళకి ఇద్దాం, పూర్తిగా మాట్లాడే అవకాశం ఇద్దాము అని అంటే వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేసిండ్రు, దొంగతనం చేసిండ్రు, తప్పు చేసిండ్రు. దీన్ని డైవర్ట్ చేయాలి, పాలిటిక్స్ చేయాలి, బయటికి రావాలి. ఆడ కూర్చుంటే దుమ్ము దులుపుతారు అందరూ ప్రశ్నలు వేసి. కాబట్టి ఆడ కూర్చుంటే చెల్లదు, పప్పులు ఉడకవు. కాబట్టి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. నువ్వు ఎందుకు ఆడెందుకు మాట్లాడతలేవు? బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రాహుల్ గాంధీకి ఊరేస్తా అంటావు, రాహుల్ గాంధీని ఊరేస్తా అంటావు. రాహుల్ గాంధీ తల్లి లేకుంటే తెలంగాణ వస్తుండేనా నీకు? నువ్వు కులికిన 10 ఏళ్ళు మంత్రి పదవి నీకు దొరుకుతుండేనా? రబ్బర్ చెప్పులు, ట్రంక్ పెట్టెలు వేసుకొని వస్తే తెలంగాణని మంత్రి అవుతుంటే కాంగ్రెస్ ఇస్తేనే కదా ఎమ్మెల్యే అయినావు గతంలో.
ఇవన్నీ నువ్వు అనుభవించి కాంగ్రెస్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఇవన్నీ మీ వెనకాల రంగులు, మీ వెనకాల ఉన్నటువంటి ఊసరవిల్లి వేషాలు అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు గమనించిర్రే కాబట్టి సాధారణ ఎన్నికలల్లో, అసెంబ్లీ ఎన్నికలల్లో మిమ్మల్ని చంపిర్రు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలల్లో బొందబెట్టిండ్రు, ఎమ్మెల్సీ ఎన్నికలల్లో దిక్కు లేకుండా చేసిండ్రు, కంటోన్మెంట్ ఎన్నికలల్లో ఖతం చేసిండ్రు, జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో ఆమడ దూరం పంపించిండ్రు, మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లల్లో దగ్గరికి రానియలేదు. ఇట్లా ఇంకా జరిగినా కూడా ఇంకా మేమే అని అహం తగ్గకపోతే కావురం ఎక్కి కండకావరం ఎక్కి బలిసి కొట్టుకొని వస్తుంటే తెలంగాణ ప్రజలు ఇంకా గుంతలకు దొక్కుతారు తప్పించి ఓకే. లేవనియ్యరు.